జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కనును, ఆయనకు యోహాను అని పేరు పెట్టెదవు. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, నీకు నా కృతజ్ఞతలతో నిండా వందనములు చెల్లించుచున్నాను. ఆమేన్. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. భయపడకును, దేవుని వలన నీవు కృప పొందితివి. పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అని అనబడను. పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టుపోవు శిష్యువు గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అని అనబడును. చిత్తము ప్రభు దాసురాలను, నీ మాట ప్రకారమే జరుగును గాక. వందనాలు గురి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినది, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రార్థించెను. నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు గంతులు వేశాను. ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. ఎంతటి శుభవచనము వింటిని, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరపుల వారు నన్ను ధన్యురాలందురు. నేను ప్రధానం గావించిన మరియా గర్భము దాల్చుటయా, నాకెంత అవమానము! నేను తక్షణమే ఆమెను విడనాడదును. దావీదు కుమారుడైన యోసేపు, ఓ యోసేపు, నేను గాబ్రియేలు దూతను. నీ భార్య అయిన మరియను పెళ్లి చేసుకున్నటకు ఆమెను విడనాడకును. ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించినది కనుక మీకు పుట్టబోవు శిశువు సర్వోన్నతుని కుమారుడు అని అనబడును. నేను ఎంత పాపము చేశాను! తక్షణమే వెళ్ళి మరియను నేను హత్తుకొనెను. నేను చెప్పేది ఏమంటే, మీరందరూ మీ గ్రామాలకు వెళ్ళి మీ పేర్లను ప్రజా సంఖ్యలో నమోదు చేయించుకోవాలని కైసర్ ఔగుస్తు వారి ఆజ్ఞ. కనుక మీరందరూ మీ గ్రామాలకు వెళ్ళి మీ పేర్లను ప్రజా సంఖ్యలో నమోదు చేయించుకోవాలని తెలియజేయమైనదో. చెప్పలేదనేరు, చేయలేదనేరు. నాకు అసలే 90 మంది పిల్లలు. కనుక మీరందరూ మీ పేర్లను ప్రజా సంఖ్యలో నమోదు చేయించుకోవాలని తెలియపరచడమైనదో.
ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా ఈ జననమెత్తదయనీయము అలచుకుంటెనా కనిగి కనిగి దీనముచున్నాని ఎంత దీనాతి దీనము యోగరాజు మహారాజు వారు ఏం చేస్తున్నారో సభకు ప్రణామం. మహామంత్రి, మన రాజ్యంలోని విశేషం లేదు. యూదులకు రాజును నేనుండగా మరొక రాజా. ఇది ఏమి? యూదులకు రాజా. దేవదేవ మహారాజా దేవదేవ ఏమి? ఎవరో తూర్పు దేశం మాట్లాడారా ఈ దర్శనాలను ఏం చేస్తున్నారు తూర్పు దేశ జ్ఞానుల వెంటనే వారిని ప్రవేశపెట్టారు. మహాప్రభు జ్ఞానుల ప్రవేశించి జ్ఞానుల ప్రవేశం చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? వచ్చిన పని. రాజా, నా పేరు కింకియా. రాజా, నా పేరు పెద్దరాజా. నేను న్యూస్టర్ శాస్త్రంలో చదివినవాడిని. వచ్చిన పని ఏమిటి? రాకకు కారణం ఏమిటి? రాజా, తూర్పు దేశం నక్షత్రం చూసి విస్తరించి వచ్చి ఉన్నాను. రాజా, యూదుల రాజు పుట్టాడని మా శాస్త్రము చెప్పుచున్నది. ఆయన అందరి పాపములు క్షమిస్తాడంట. రాజా, లోకరక్షకుడు పుట్టాడట. అందరినీ ప్రేమించి అందరి బాధలు తీరుస్తాడంట. అందుకే మేము ఆయన పూజించి దర్శించి వస్తాం. రాజు పుట్టాడు. మీరు వెళ్ళి నేనుండగా మరొక రాజు పుట్టాడు. అయితే మీరు వెళ్ళి ఆ రాజు ఎక్కడ పుట్టాడో దర్శించి వారిని పూజించి మరలా వచ్చి నాకు తెలియచేయండి. మహామంత్రి, ఎవరో రాజు పుట్టారంటే ఈ విషయాన్ని మన రాజ్యంలో ఉన్న శాస్త్రులను పరిస్థితులను పిలిపించి పండితులను పిలిపించి ఆ రాజు ఎక్కడ పుట్టాడో వారి వివరములు ఏంటో కనుక్కుంటారు. చిత్తం మహాప్రభు. ఎవరక్కడ? మహాప్రభు శాస్త్రులను పండితులను ప్రవేశపెట్టాడు. చిత్తం మహాప్రభు ప్రణామము మహారాజా. వేరొక రాజు పుట్టారని చెప్తూ ఉన్నారు. మీ యొక్క శాస్త్రాల్లో ఏముందో ఆ రాజు జననాల గురించి పరిశీలన చేసి తెలియచేయండి. శాస్త్రం పరిశీలించగా యూదయ దేశపు వ్యతిరేకేమ ఏలయనగా ఏదా ప్రధానం ఏదా దేశపు వ్యతిరేకేమ నీవు ఏదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలీలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది రాజా. అలానే రాజా
బెత్లెహేము ఎఫ్రాత యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు అతను ప్రత్యక్షమగుచుండెను అని ఉన్నది రాజా. నేను గాక మరొక రాజు అసంభవం. చూద్దాం ఆ రాజు ఎలా పుడతాడో, ఆయన ఎలా బ్రతుకుతాడో. రాజంట పాపాలను క్షమిస్తాడంట. చూద్దాం ఆయన ఎలా బ్రతుకుతాడో నేను చూస్తాను. గొల్లలారా, గొర్రెల కాపరులారా, భయపడుకుడి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొద్దె గుడ్డలతో చుట్టబడి పశుల తొట్టిలో పరుండి ఉండటం మీరు చూచెదరు. మనకు రక్షకుడు పుట్టాడంట, రండిరా వెళ్దాం. నీకు గొర్రె పిల్లలు తీసుకొని వెళ్ళు. చూచినాము స్వామి యేసునాథుని, ప్రేమ బ్రొక్కి వచ్చినాము మా మనంబులరగ, ప్రేమ బ్రొక్కి వచ్చినాము మా మనంబులరగ. పేదలేము పురములోన బీద కన్య మరియకు, పేదలేము పురములోన బీద కన్య మరియకు, పేదగా స్వరూపు దాచి వెలసి బసుల పాకలో, పేదగా స్వరూపు దాచి వెలసి బసుల